60 ఏళ్ల తర్వాత మీ అభిమానంతో మీరు కష్టపడి మీ రెక్కల కష్టంతో కేవలం నామినేషన్ కు నేను వస్తే తిరుపతి రెడ్డి గారి నాయకత్వంలో మీరే కష్టపడి ప్రతి బూత్ లో మీరే సైనికులుగా మీరే రేవంత్ రెడ్డిగా మారి 33,000 మెజార్టీతోని మీరు ఈ కొడంగల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక మంచి ఆలోచనతోని అత్యంత వెనుకబడ్డ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ఈ రోజు మనకు అవకాశం ఇచ్చిండ్రు. నిజాం నవాబుల నుంచి విముక్తి కలిగిన తర్వాత మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన మహబూబ్ నగర్ జిల్లా నుంచే బూర్గుల రామకృష్ణారావు గారు ఉన్నారు. 75 సంవత్సరాలు మళ్ళీ ఎప్పుడు మన పాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అవకాశం రాలే. మేధావులు గొప్ప గొప్ప నాయకులు ఈ ప్రాంతం నుంచి ఉన్నా ఎవరికి కూడా అట్లాంటి అవకాశం రాలే. కానీ అదృష్టం కొద్దీ మీ కష్టం ఫలించి మీ ఆలోచనల మేరకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు మల్లికార్జున్ ఖర్గే గారు మన కూతవేటు దూరంలోనే ఉండే మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు కొడంగల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందంటే ఇంతకంటే గొప్ప పదవి ఇవ్వడానికి ఈ రాష్ట్రంలో ఏం లేదు. మరి ఇంత గొప్ప పదవి ఇస్తే ఇంత మంచి అవకాశం వస్తే వచ్చిన ఎంబడే 3 నెలలు తిరగకుందే ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి చదువుకోవడానికి బడి లేదు అని అందరు ఎక్కిరిస్తుంటే అందరి ముఖం మీద సప్పరిచ్చినట్టు మనం మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చుకున్నాం, వెటర్నరీ కాలేజీ తెచ్చుకున్నాం, ఆడబిడ్డలకు మహిళా డిగ్రీ కాలేజీ తెచ్చుకున్నాం, మనం బొమ్మరాజ్పేటకు దౌలతాబాద్కు జూనియర్ కాలేజీలు తెచ్చుకున్నాం. అదేవిధంగా ఆడపిల్లలు చదువుకోవడానికి నర్సింగ్ కాలేజీ తెచ్చుకున్నాం. ఇవాళ ఇన్ని కాలేజీలు మన కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి తెచ్చుకున్నాం.